ఒక దినానంట ఒక తల్లి సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తుందంట, అయ్యా పడుకుంటే నిద్ర పడతలేదు. ఒకవేళ అలా నిద్ర పట్టింది అని అనిపిస్తుందా? వినండి, అలా నిద్ర పట్టింది అని అనిపిస్తుందా? ఎవరో పిలుస్తున్నట్టుగా పేరు పెడి పిలుస్తున్నారు, సుమతే అని పిలుస్తున్నారు. పిలవగానే నేను ఉలిక్కుపడి లేస్తున్నా. తీరు ఎవరు పిలిచారా అని మొత్తం ఇల్లంతా ఎదిగితే ఎవరు కనబడట్లా. ఏమైందని చెప్పి సరే అని మళ్ళీ నేను కాసేపు పడుకొని అలాగే నిద్ర పట్టక నిద్ర పట్టింది అనుకుంటే మళ్ళా పిలిపిన పడుతుంది. రాత్రంతా అదే పరిస్థితి అయ్యా. సరే రాత్రులు అలా అవుతుంది, పగలన్నా కానీ నేను కాసేపు పడుకుందామా అని అనుకుని పడుకుంటే ఇదే పిలుపు. ఆ పిలుపుకి నేను భయపడిపోతున్నా, ముద్ద తినలేకపోతున్నా, ఎండిపోతున్నా, కంటి నిండా నిద్రపోలేకపోతున్నా, నీరసం అయిపోతున్నా. ఎవరికో చెబితే నీకెవరో ఏదో చేసేసారు, అందుకే నీ పరిస్థితి అలా అయిపోయింది, ఎవరో నిన్ను పిలుస్తున్నారు నేను తీసుకెళ్ళిపోవడానికి చెప్తే ఎక్కడెక్కడో తిరిగానయ్యా, ఎక్కడెక్కడో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశానయ్యా, కానీ ఎక్కడ నాకు మేలు కలగల అని ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా కోసం ప్రార్థన చేయవంటే ఆయన అన్నాడట, చేస్తానమ్మా అని ఆమె కోసం ప్రార్థన చేస్తూ చెప్పాడు. ఎందుకనమ్మా నువ్వు భయపడుతున్నావు, దేనికంటే ఇది నా పరిస్థితి, నాకు ఎవరో చేసేసారంట, నాకేదో జరిగిపోతుందంట, నా జీవితం అయిపోతుందంట ఎన్నో చెప్పింది. ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా ఆయన ఒకే మాట అన్నాడు, అమ్మా మనం ఆరాధించే దేవుడు కఠినుడు గాడు, ప్రాణాలు కోరుకునేవాడు గాడు, అర్ధాంతరంగా చంపేవాడు కాడు. ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈ రోజు నుంచి నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నేను చేయడమే కాదు, ఎవరు చేసుకోవాలి చెప్పండి? సేవకుడు ప్రార్థన చేస్తాడు, చేయడని చెప్పట్లా, కానీ మీరు కూడా ఏం చేయాలి అంటే మీరు చేయట్లేదని నేను అనట్లేదండి, చేస్తారు. అయితే ఇక్కడ జరిగిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ సేవకుడు చెప్పాడంటే, అమ్మా నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలమ్మా. సరే అని చెప్పి రోజుకి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటావమ్మా అని అడిగాడంట. నేనండి రాత్రి పడుకునే ముందు ప్రార్థన మొదలు పెడతా, నిద్ర వచ్చేదాకా చేస్తానందంట. ఎంతసేపు చేస్తామని నిద్ర వచ్చేదాకా అంటే ఎంతసేపు ఏముందయ్యా, కళ్ళు మూసుకుని దేవా అని పిలుస్తానా నిద్ర కుమ్ముకుంటూ వస్తుంది, వెంటనే మంచం మీద పడతా, తెల్లారి లేస్తా, ఇలా చెప్తా ఉంది. ఈ రోజున సరే మరి ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఎలా కార్యం చేస్తాడమ్మా? సరే పగలైనా ప్రార్థన చేస్తావా? ఎందుకు చేయనయ్యా, బ్రహ్మాండంగా చేస్తా ప్రార్థన. ఎప్పుడు చేస్తావమ్మా? పళ్ళెంలో అన్నం పెట్టుకుంటాను కదా, అప్పుడు శుభ్రంగా ఇది అరుగుదల అవ్వాలి, నాకు ఆరోగ్యం కలగాలి. మరి ఆరోగ్యం కలగాలి కదయ్యా, అరగాలి కదయ్యా, అందుకని ప్రార్థన చేస్తా. ఈరోజు మనం ప్రార్థన తినడానికో, ప్రయాణానికో, పడుకోవడానికో, విశ్రాంతి కోసమో కాదు. మన ప్రార్థన శత్రువును తరిమి కొట్టగలిగిన ప్రార్థనగా మార్చబడును గాక. మన ప్రార్థన శత్రువును ఓడించగలిగిన ప్రార్థనగా మార్చబడును గాక. మన ప్రార్థన ద్వారా శత్రువు తంత్రాలు లయపరచగలిగిన ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. అలా మార్చబడాలి అంటే ఏదో ఒక నిమిషం, అర నిమిషం మొక్కుబడిగా, నిద్ర వచ్చేదాకా మొక్కుబడిగా చేసే ప్రార్థన కాదు. మన ప్రార్థనలో ఒక పరివర్తన దేవుడు దయచేయునుగాక. చెప్పాడంట, అమ్మా ఈ ప్రార్థన కాదు, పరిశుద్ధ గ్రంథంలో మన పితరులు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? దానియేలు రోజుకి ఎన్నిసార్లు చేశాడండి చెప్పండి? దావీదు రోజుకి ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అవి విని చదువుకొని ఏదో వాటిని రాసుకోవడానికి మాత్రమే కాదు, మనం ఆ విధంగా బ్రతికే వారిగా మార్చబడుదుము గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతసేపు చేసేది ప్రార్థన చెప్పండి? రాత్రంతా ప్రార్థన చేసేవారు, పగలంతా సువార్త ప్రకటించేవారు. ఈ రోజున అట్టి ఆయన బిడ్డలమైన మనం అలా ప్రార్థన పరులుగా మార్చబడాలి. అక్కడ రాసిన మాట మీరు చదివారు కదా 18:7లో, ఆయన ఏర్పరుచుకున్న వారు దివారాత్రులు ఏం చేస్తారు? మొర్ర పెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్నోసార్లు ఆమె ఆ పరిస్థితి భయంతో, ఆందోళనతో ఆమెకి సేవకుడు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని చెప్పి ప్రార్థన చేయమని చెప్తే, ఆ రోజు నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడు వీలు దొరికినప్పుడు ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన, సేవకుని ప్రార్థన ఆ ఇంట్లో పిలుపులు వినబడటం మానివేశాయి. ఆమె చెప్పండి. ఆమె పడుకుంటే పిలుపులు వినబడాయి, సుమతి అని పిలుపులు వినబడాయి.
ఇక పిలుపులు వినబడ్డ మానేశాయి, అరుపులు వినబడ్డ మానేశాయి. నిద్రపోవడంలో భయపడటం, నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పడటం, నిద్రపోతున్నప్పుడు కలవరాలు కనడం, ఇవన్నీ మానేసింది. దేవుని సంధిలో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టిందో మాటి మాటికి విసుగక ఆయన సంధిలో ప్రార్థించడం మొదలుపెట్టిందో, ఎవరో చెప్పారు ఏదో నీకు చేసేశారని, అది ఎలాంటిదైనా సరే నా దేవుని శక్తి ముందు అన్ని తారుమారవ్వబోతున్నాయి. ఆమె చెప్పండి. ఒకవేళ కలలు అంటూ భయపడుతున్నారేమో, నిద్రలో ఉలిక్కి పడుతున్నారేమో, ఎవరో పిలుస్తున్నట్లుగా గుండెల మీద కూర్చున్నట్లుగా భయపడిపోతున్నారేమో, ఈ రోజు నుంచి ప్రతి చీకటి క్రియలు లయపరచబడబోతున్నాయి, ప్రతి దురాత్మలు తరిమబట్టబడబోతున్నాయి. ఈ రోజున మీరు విసుగక ప్రార్థన చేయగలిగితే, మొర్ర పెట్టగలిగితే, దివారాత్రులు రోధించగలిగితే సమస్యలు పారిపోయేటట్లుగా నా దేవుడు చేయనుగాక. ఈ రోజున ఒకప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారేమో అని అనిపించింది, కానీ ఇప్పుడు నాకు అలా ఏమీ లేదయ్యా అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఈ ప్రార్థన చేసేవారిగా మార్చబడదుము గాక.